వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభకు పట్టాభిషేకం. పేద పిల్లలకు సహాయం చేయాలన్న మాజీ మంత్రి. ఎస్సీ క్రిస్టియన్ రిజర్వేషన్లపై గాలి వినోద్ డిమాండ్. గణపతి మైసమ్మ అమ్మవారికి ఘనంగా సమర్పించిన బోనాలు. కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన సయ్యద్. తాగునీటి కోసం అవస్థలు పడుతున్న ప్రజలు. గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభం. రహదారి లేక ప్రజల తిప్పలు. దుబ్బ రాజేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న బక్కి వెంకటయ్య. ప్రతి ఇంటిపై జాతీయ త్రివర్ణ పతాకం ఎగురవేయాలి. కరీంనగర్ ఫిలిం భవన్లో గిడుగు జాతీయ పురస్కారం అందుకున్న మోడల్ స్కూల్ విద్యార్థి వివేక్. మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభకు పట్టాభిషేకం. బాల కవిగా సాహిత్యంలో హడలెత్తిస్తున్నాడు. కవితలు, కథలు, పాటలు రచించి మాటల తూటాలతో అందరినీ చైతన్యపరుస్తున్నాడు మోడల్ స్కూల్ విద్యార్థి. మోడల్ స్కూల్ విద్యార్థి వివేక్ కరీంనగర్ ఫిల్మ్ భవన్లో గిడుగు జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. తెలుగు కళారత్నాలు సాహిత్య వేదిక ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ధనాషి ఉషారాణి మాతృభాష వేడుకలు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనంలో వివేక్ కవిత్వం పాడినందుకు బాలకవి వివేక్ను గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం అందజేశారు. వివేక్ కు పలువురు అభినందనలు తెలిపారు. అలాగే ఇప్పుడు వివేక్ కవిత చదవడానికి ఆహ్వానిస్తున్నాను. తను 7th 8th క్లాస్ చదివేటప్పుడు నేను ఫస్ట్ సాహిత్యంలో సిరిమందిని అనే ప్రకటన స్టార్ట్ చేశాను. అప్పుడు సిరిమందిని కవిని ఫీడ్ చేస్తుంటే ఆ అబ్బాయిని కాల్ చేసినప్పుడు మేడం నేను అప్పుడు 7th 8th చదువుతూ ఉన్నాను, ఇంకా గుర్తుపెట్టినారా అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. వివేక్ గారిని తన కవిత నిర్మించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. Jai Hind. My name is Dhaval Vivek. I represent from Telangana State Model Junior College, Sirpur. ఆంగ్ల పాలనలో పరిమళించలేదు భారత పువ్వు. ఆనాడు ఆంగ్ల దొరలు వచ్చినప్పుడు ఆంగ్ల పాలనలో పరిమళించలేదు భారత పువ్వు. బానిస బతుకులకు గురి అయ్యావు భారత నువ్వు. బానిస బతుకులకు గురి అయ్యావు భారత నువ్వు. మెతుకులేని బతుకు భారతీయులకు భారమవ్వు. మెతుకులేని బతుకు భారతీయులకు భారమవ్వు. స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తితో నువ్వు ఉత్తమ పౌరుడవ్వు. స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తితో నువ్వు ఉత్తమ పౌరుడవ్వు. పేద పిల్లలకు ఫీజులు కట్టే విషయంలో సహాయం చేయాలని కాకతీయ సేవా సమితి సభ్యులను ఆదేశించిన మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణ. సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణరావు ధర్మపత్ని సత్యవతి స్మారక అర్థం పేద పిల్లలకు ఫీజు కట్టే విషయంలో సహాయం చేయమని కాకతీయ సేవా సమితి సభ్యులను ఆదేశించారు. వారి ఆదేశ అనుసారం ఆర్థిక సాయం అందచేయడం జరుగుతుందని ముత్తవరపు పాండురంగారావు ఆధ్వర్యంలో సమాజంలో పేదరికంలో ఉండే చదువుకోలేనటువంటి విద్యార్థులకు కాకతీయ సేవా సమితి తరపున సహాయం చేయాలనే సంకల్పంతో గత కొద్ది సంవత్సరాలుగా లక్ష్మీనారాయణరావు కాకతీయ సేవా సమితి సభ్యులు పేద విద్యార్థులకు సహాయం చేయడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా సహాయం చేయడమే లక్ష్యంగా వారు ముందుకు సాగుతున్నారు. 15 మంది పేద విద్యార్థులకు 3,30,000 రూపాయలను అందజేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. దళిత క్రైస్తవ సంఘాల నేతలు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద క్రైస్తవులకు రిజర్వేషన్లను తొలగించిన ఆగస్టు 10న బ్లాక్ డేగా ప్రకటిస్తూ నల్ల రిబ్బన్లను కట్టుకొని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్, ఓయూ విద్యార్థి నాయకుడు గడ్డం అశోకులు మాట్లాడుతూ షెడ్యూల్ క్యాస్ట్ వారికి ఏ మతం తీసుకున్నా రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ హోదా రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుందన్నారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేసి దళిత క్రైస్తవులను దేశ మూలవాసి పౌరులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 1950 ఆగస్టు 10న జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రాజ్యసభలో కానీ పార్లమెంటులో కానీ ప్రవేశపెట్టలేదని, అత్యున్నత న్యాయస్థానాల పరిధిలోకి తీసుకురాకుండా ఆమోదించారన్నారు. గోదావరి కని కొత్త కూరగాయల మార్కెట్లోని గణపతి మైసమ్మ అమ్మవారి 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరి కని కొత్త కూరగాయల మార్కెట్లోని గణపతి మైసమ్మ అమ్మవారి 4వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గోదావరి కని కొత్త కూరగాయల మార్కెట్లోని హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారుల ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తాలోని పోచమ్మ దేవాలయం నుండి బోనాలతో తరలివచ్చి మార్కెట్లోని గణపతి మైసమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే సత్యమణి మనాలి ఠాకూర్ హాజరై బోనమెత్తారు. పోచమ్మ దేవాలయం నుండి ప్రారంభమైన బోనాల జాతర పోతురాజుల విన్యాసాలతో, భవానీమాతల ఆటలతో దారి పొడవునా రక్తి కట్టేస్తూ మార్కెట్లోని గణపతి మైసమ్మ ఆలయం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్తో పాటు మార్కెట్ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రజలపై ఉండాలని, అమ్మ చల్లని చూపులతో ఈ ప్రాంత ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. గత 4 సంవత్సరాలుగా గణపతి మైసమ్మ అమ్మవారికి ప్రతి బోనాలను సమర్పించడం, వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. కూరగాయల మార్కెట్ రిటైల్ అండ్ హోల్సేల్ వ్యాపారుల అధ్యక్షులు కలవేత సంపత్, దండా మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాన కార్యదర్శులు ఎంఎస్ఆర్, ఆర్వి రవి, కోశాధికారి భీమనపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని పట్టణంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఆఫీస్ను ఘనంగా ప్రారంభించారు. సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ కరీం హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఒక మంచి సేవలు చేసే ఆర్గనైజేషన్ అన్నారు. అలాగే ప్రజలకు ఏ సమస్య ఉన్నా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఆఫీస్లో తెలిపితే ఆ సమస్యను సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. అలాగే ప్రతి జిల్లాలో యువకులు డ్రగ్స్కు అలవాటు పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, అలాంటివి జరగకుండా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరపున ప్రతి కాలేజీలో, స్కూల్లో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కార్ ముద్దీన్, డిప్యూటీ ప్రెసిడెంట్ పాథాల నర్సయ్య, స్టేట్ సెక్రటరీ మహమ్మద్ ఉస్మాన్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని
పట్టణంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఎన్జిఓ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గోదావరి ఖని పట్టణ ప్రజలందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు. మొహమ్మద్ తాజుద్దీన్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ కోఆర్డినేషన్ విత్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, తెలంగాణ స్టేట్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, పెద్దపల్లి జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కోఆర్డినేషన్ విత్ వాళ్ళ సహకారంతో వాళ్ళ హెల్ప్తో మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ మేము నడిపిస్తున్నాం. ఈ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఏమైనా సమస్య ఉంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా ఆఫీసెస్లో వర్క్ కావట్లేదు అంటే మన గోదావరి ఖని ఆఫీస్లో మొహమ్మద్ తాజుద్దీన్ దగ్గర వచ్చి మీరు ఒక పిటిషన్ ఇస్తే మేము ఏం చేస్తామంటే లీగల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అధికారి దృష్టికి తీసుకెళ్ళి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటే కలెక్టరేట్ దగ్గర వెళ్తాం, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే మున్సిపల్ కమిషనర్ దగ్గర వెళ్తాం, పోలీస్ స్టేషన్ సంబంధించిన ఉంటే పోలీస్ కమిషనర్ ఏసీపీ సిఐ గారి దగ్గర వెళ్ళి ఆ సమస్యని ఆ సార్ దృష్టికి తీసుకెళ్తాం. అంతే తప్ప మేము సివిల్ ప్రొటెక్షన్ తరఫున మేము ఇక్కడ డిసైడ్ చేసేది ఏమీ లేదు. మేము మన దేశం కోసం పోరాడుతున్నాం, మన దేశం కోసం మేము సేవ చేస్తున్నాం. మేము మన దేశం కోసం డబ్బులు ఖర్చు చేయకపోతే కనీసం మేము సమయం మనం ఇస్తున్నాం మా దేశం కోసం. కాబట్టి అందరికీ మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మొహమ్మద్ తాజుద్దీన్ దగ్గర రావచ్చు. మీరు ఏ సమస్య ఉన్నా మీకు పరిష్కారం ఉన్నది. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున మేము ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మానవ హక్కుల అవగాహన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1993 యాక్ట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాన్ని ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండల్లో, ప్రతి ఒక్క డివిజన్లో మేము హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ కార్యక్రమం కూడా చేస్తున్నాం. మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున ప్రతి ఒక్క వాడాలో ఎవరికైతే రక్తదానం అవసరం ఉంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము మా టీం అందరు కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాం. అలాగే వారంలో ఒకసారి అనాథాశ్రమంలో కావచ్చు, వృద్ధాశ్రమంలో కావచ్చు, వివిధ సర్కిళ్లలో. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. చింతకర్ర గ్రామ పంచాయతీ పరిధిలోని తాడిగూడ వాసులకు తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని చింతకర్ర గ్రామ పంచాయతీ పరిధిలోని తాడిగూడ వాసుల పరిస్థితి హృదయాన్ని కలిచివేస్తోంది. ఇక్కడ నివసిస్తున్న 20 మంది ఆదివాసీ కుటుంబాలు, 130 ఓటర్లు, 200కి పైగా జనాభా ఉన్న త్రాగునీటి కోసం పడుతున్న తిప్పలు మాటల్లో చెప్పలేనివే. చుక్క నీటి కోసం మేము అంత ఆర్తనాదం చేయాల్సి వస్తోంది అనే వేదన ఈ గ్రామంలోని ప్రతి ఇంటి నుండి వినిపిస్తోంది. ప్రభుత్వం ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన 2 బోరింగులలో ఒకటి మోటారు చెడిపోయి నెలల తరబడి పనికి రాకుండా ఉంది. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన లేదు. ఇప్పుడు మొత్తం గ్రామం ఒకే బోరింగు పైన ఆధారపడుతోంది. ఆ బోరింగ్ వద్ద తెల్లవారుజాము నుండే మహిళలు, పిల్లలు, వృద్ధులు గంటల తరబడి క్యూలలో నిలబడి ఉంటారు. వేచి చూసి కూడా కొన్నిసార్లు నీరు అందకపోతే వారు మౌనంగా వెనుదిరగాల్సి వస్తోంది. నీరు అందకపోతే గత్యంతరం లేక పక్కన ఉన్న వాగు దగ్గరికి వెళ్లి మట్టి కలిసిన నీటిని తెచ్చుకుంటున్నారు. ఆ నీరు పసిపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ తాగుతున్నారు.
దీనివల్ల వచ్చే వ్యాధులు, ఆరోగ్య సమస్యల గురించి వారికి బాగా తెలుసు. అయినా దాహం తీర్చుకోవడానికి తప్ప వేరే మార్గం లేదు. ఇది చూసి మనసున్న ఎవరైనా చలించక మానరు. ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ఇక్కడ పేపర్ పైనే ఉంది. నీరు రావాల్సిన రోజున కూడా పైప్ లైన్ లో గాలి మాత్రమే వస్తోంది. మిషన్ భగీరథ అనే పేరు ఉంది, కానీ నీటి చుక్క కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. చెడిపోయిన బోరింగ్ మోటార్ను తక్షణమే మరమ్మతులు చేయకపోతే, కొత్త బోరింగ్ మంజూరు చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో జీవనం కష్టసాధ్యమవుతుందని గ్రామస్తులు భయపడుతున్నారు. మాకు నీరు సౌకర్యం కాదు, ప్రాణాధారం. దయచేసి మా దాహం తీర్చండి అని వారు కళ్లల్లో నీళ్లు కక్కుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించిన స్పందించని అధికారులు. కనీసం ఈ వేదనను విని మేల్కొనాలంటున్నారు గ్రామస్తులు. మా చిన్నారులు వాగునీరు త్రాగుతున్నారు. ప్రశ్న ఒకటే, తాడికూడ ప్రజల దాహం తీర్చే రోజు ఎప్పుడు? వారి కన్నీళ్లు తుడవబోయే అధికారులు ఎప్పుడొస్తారు? మాకు ఈ దయనీయ దశ నుండి విముక్తి కలిగించండి, లేకపోతే మేము రోడ్లపైకి వస్తామని తాడిగూడ గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. जैनूर मंडल चित्ताकरा ग्राम पंचायत ताड़ीगुड़ा ग्राम। पानी नहीं है, कुछ भी नहीं है। पानी का हालत बहुत है ताड़ीगुड़ा में। बोरिंग तो बहुत चले गए, वो बोरिंग भी नहीं आ रही। एक बोरिंग है, ये मोटर था, एक मोटर भी जल गए, पूरा नीचे का जल गए। कैसा करेंगे अब? पानी का आज पिया तो खत्म, कल से नदी का पानी लाके पीना पड़ता ताड़ीगुड़ा में। कोई भी देखने वाला नहीं, कोई भी देखने वाला नहीं है, कोई भी आने वाला नहीं है यहाँ पे लोधी में। आपत कभी अभी भी आपत ऐसा जापना रहता ताड़ीगुड़ा में। గ్రామ పంచాయతీ మనం తాడిగూడ అనే గ్రామంలో నీళ్ళకు చాలా సతమతం పడుతున్నారు. నీళ్ళు బాగా కష్టం అవుతుంది. మండల్ జైనూర్ గ్రామ పంచాయతీ చిత్తకర్రే అనే గ్రామంలో నీళ్ళు కోసం మాకు చెరువు నుండి తేవాల్సి వస్తుంది. బాగా కష్టం నీళ్ళు తేవడానికి అని నీళ్ళు కోసం బాగా సతమతమవుతున్నారు జనము. నీళ్ళు సరిపోతలేదు. మాకు ఒక ఉన్నది ట్యాంకి, అది కూడా రావట్లేదు. ఉన్న ఒక బోర్వెల్, అది కూడా రావట్లేదు. మొత్తం పైపు అది పగిలింది, పైపులు రావట్లేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం మెట్రో దగ్గర గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం మెట్రో దగ్గర గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వరరావు. ఈ కార్యక్రమానికి ఏలూరు డిఐజీ మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ట్రాఫిక్ సిఐలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు జిమ్ నిర్వాహకులు రాజు మాట్లాడుతూ విజయవాడలో ఒక కొత్త రకమైన ఫిట్నెస్ జిమ్ ని ఈ రోజు చూడడం జరిగిందన్నారు. ఈ గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ లో యోగా, సెలూన్, జిమ్ బాత్, అనేక రకాల జిమ్ పరికరాలు ఉండటం విశేషమని పేర్కొన్నారు. 1980 సంవత్సరం నుండి జిమ్ కి వెళ్లడం ప్రారంభించారని, 100కు 100 మంది జిమ్ చేస్తేనే ఫిట్నెస్ గా ఉంటారని, తల్లిదండ్రుల నుండి ఆస్తులు ఎలా వస్తాయో వ్యాధులు కూడా అలాగే వస్తాయని, వచ్చినటువంటి రోగాలను ఒక జిమ్ వల్లే నివారించగలుగుతామన్నారు. వాకింగ్, జిమ్, స్ట్రెచ్చింగ్ శరీర అవయవాలకు చాలా మంచిదన్నారు. ఈ జిమ్ సెంటర్ సెలూన్ లో లేడీస్, జెంట్స్ కి అన్ని రకాల ఫిట్నెస్ లు కలవని, మా ఫిట్నెస్ సెంటర్ లో ఇంపోర్టెడ్ మిషనరీతో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అయ్యే సదుపాయం కలదన్నారు. ఈ కార్యక్రమంలో జిమ్ ట్రైనర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అండి, మన మొగలరాజపురంలో లలితా జ్యువెలరీ దగ్గర గత 12 ఏళ్ల నుంచి జిమ్ అనేది రన్ చేస్తున్నాం. ఇక్కడ మనది మెట్రో ఆపోజిట్ లో కొత్తగా మనం ప్లాన్ చేస్తాం అనమాట. సేమ్ ఇది గోల్డెన్ ఫిట్నెస్ అనమాట. మన దాంట్లో వచ్చేటప్పటికి యోగా, జుంబా, సెలూన్ అనమాట. సెలూన్ లో వచ్చేటప్పటికి స్పోర్ట్స్ మసాజ్ ఉన్నాయి, మసాజ్ చైర్స్ ఉన్నాయి. జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏదైనా అన్ని కూడా ఇక్కడే మనకి అవైలబుల్ అనమాట. సో మన దాంట్లో జిమ్ లో వచ్చేటప్పటికి క్యాప్టెరా కూడా ప్లాన్ చేసాం. సో మన దాంట్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా కూడా మన దాంట్లో అన్ని ఇంపోర్టెడ్ మిషనరీ ఉన్నాయి అనమాట. అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో ఒక మంచి జిమ్ ఈ రోజు నేను చూడటం జరిగింది. ఎందుకంటే ఈ నగరంలో 1987 నుంచి నేను జిమ్ చేస్తున్నాను. ఆ రోజున ఒకే ఒక జిమ్ ఉండేది, గాంధారి హోటల్ పక్కన ఒక బిల్డింగ్ కింద. అప్పుడున్న దాంట్లో బెటర్గా ఉండేది. తర్వాత చాలా జిమ్ములు నా చేతుల మీద కూడా ఓపెన్ అవడం జరిగింది. చాలా ఓపెన్ అయిన జిమ్ములు కూడా నేను చూడటం జరిగింది.
మరి ఫుల్ ఎక్విప్డ్గా కలర్ఫుల్గా ఉంది జిమ్. అనేది ఇక్కడ అడిషనల్గా యోగా సెంటర్ ఒకటి పెట్టారు. ఇవాళ జిమ్ అంటే వెయిట్లు చేయటం, కార్డియో, దాంతో స్ట్రెచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్ కూడా జిమ్లో వస్తుంది కానీ బట్ యోగాలో వచ్చినంత స్ట్రెచ్చింగ్ ఈ జిమ్లో రాకపోవచ్చు. అందువల్ల అన్ని కూడా కలిపి పెట్టడం, అట్లాగే స్టీమ్ బాత్, సోనా ఉందా లేదో, సోనా ఆ రోజు మీరు సోనా కూడా చేసి మనోహర్ నాయకత్వంలో సోనా కూడా చేసాం. సో ఏదైనా చాలా మంది యూత్ అంతా కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 100కి 100 మంది కూడా కనీసం అరగంట నుంచి గంట జిమ్ చేస్తేనే వాళ్ళు కంఫర్టబుల్గా జీవనం కొనసాగించగలుగుతారు. బాడీలో ఏదన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇది తల్లిదండ్రుల నుంచి ఆస్తులు ఎట్లా వస్తాయో కొన్ని జబ్బులు కూడా వస్తాయి. ఆ వచ్చిన జబ్బుల్ని ఒక జిమ్ మాత్రమే ఆపగలుగుతా, నివారించగలుగుతా. కొన్నాళ్ళు ఒక 20 సంవత్సరాలన్నా దాన్ని ఆపగలుగు. అలాంటి శక్తి ఉన్న జిమ్లు ప్రతి ఒక్కరు కూడా చేయాలా. వాకింగ్ చాలా మంచిది. వాకింగ్ ఇక్కడ కార్డియో చేస్తూ వెయిట్లు కూడా చేస్తే బాడీ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది. స్ట్రెచ్చింగ్ కూడా చేస్తే అది జీవితంలో ఒక ప్రాణానికి వ్యాయామం చేసి. వాంకిడి మండలం కిరిడి గ్రామానికి రహదారి లేకపోవడం మరియు ఒర్రెపై వంతెన లేకపోవడం వల్ల జీవనాంతక దూరంగా మారింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కిరిడి గ్రామానికి రహదారి లేదు. మధ్యలో ఒర్రెపై వంతెన లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందికరంగా మారింది. వర్షాకాలం మొదలైతే ఈ గ్రామం పూర్తిగా బాహ్య ప్రపంచం నుండి వేరైపోతుంది. గ్రామం వర్షాలతో మధ్యలో ఉన్న ఒర్రె ఉప్పొంగి పొంగుతుంది. వంతెన లేకపోవడంతో అంబులెన్స్, ఆటో, ద్విచక్ర వాహనాలు ఏ వాహనం రాకపోవడం సాధారణమే. గర్భిణీలు, రోగులు ఎవరైనా వైద్య సేవ కోసం బయటికి వెళ్లాలంటే ఎడ్ల బండ్లపై ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటాలి. ఇప్పటి వరకు చికిత్స అందక పాము కాటు, ప్రసవ సమస్యలు, ప్రమాదాలు ఇవన్నీ కలిపి పలు ప్రాణాలు కోల్పోయాయి. గ్రామ ప్రజలు గతంలో పాదయాత్ర చేస్తూ కలెక్టర్కి వెళ్లి రహదారి కోసం మొరపెట్టుకున్నారు. అప్పుడు కలెక్టర్ రహదారి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఫైళ్లలో దుమ్ము తినిపోతూనే ఉంది. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు మారినా కిరిడి తలరాత మాత్రం మారలేదు. ఎన్నికలు దగ్గరైతే నాయకులు వస్తారు. అక్క, అన్న, తమ్ముడా, అమ్మ అని గెలిపించండి, మీ రహదారి వెంటనే వేస్తామని చెబుతారు. ఓట్లు తీసుకున్నాక గ్రామం దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. ప్రజల మాటల్లో గెలిచాక గుర్తు కూడా పెట్టుకోవడం లేదు అనే ఆవేదన మూతమోగుతోంది. మధ్యలో ఉన్న ఒర్రె వర్షాలతో ఉప్పొంగితే పంటలు మునిగి రైతులకు నష్టం. ప్రజలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరుగుతుంది. వంతెన నిర్మాణ ప్రతిపాదనలు అధికారుల టేబుళ్లపైనే దుమ్ము తింటున్నాయి. గర్భిణీలు అంబులెన్స్ అందక ఇబ్బంది పడుతున్నారు. పంట నష్టానికి ఎవరూ పరిహారం ఇవ్వడం లేదు. వర్షాకాలంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం అసాధ్యం. ఆగస్టు 15 వస్తే స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. రహదారి లేకపోవడం అవమానం. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గుడిసెల కార్తిక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రహదారి, వంతెన నిర్మించాలి. లేకపోతే ప్రజలు రాబోయే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తారు. అవసరమైతే ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాలం మారింది, ప్రభుత్వాలు మారాయి, నాయకులు మారారు, కానీ కిరిడీకి రహదారి రాలేదు. ఇది కేవలం ఒక గ్రామ సమస్య కాదు. ప్రజాస్వామ్యం ఎంతవరకు పల్లెబాటికి చేరిందో చూపించే అర్థం. రహదారి లేకపోవడం అంటే వైద్యం, విద్య, ఉపాధి అన్ని తలుపులు మూసుకోవడమే. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి వేయాలని, మధ్యలో ఉన్న ఉర్రపై వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా, అదేవిధంగా తరాలు మారిన, పాలకులు మారిన కిరిడి గ్రామ పంచాయతీ రోడ్డు మాత్రం మారడం లేదు. ఇది ఎన్నో సంవత్సరాల పోరాటాలు చేసినప్పటికి కూడా ఈ యొక్క కిరిడి గ్రామాలకి రోడ్ అనేది ఇప్పటివరకు పాలకులు చేయకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఇది కేవలము 1.5 మీటర్లు మాత్రమే ఈ రోడ్డు ఉంటుంది. కానీ ఈ రోడ్డుని పూర్తి చేయడంలో, దీనికి నిధులు మంజూరు చేయడంలో అప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది. కానీ కిరిడి ప్రజల యొక్క ఓట్లు మాత్రము ఈ పాలకులకు
అవసరంగా ఉపయోగపడుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీసం కిరిడి గ్రామానికి నిధులు మంజూరు చేయకపోవడం అనేది సిగ్గుచేటైన విషయము. ఇక్కడ పాలకులు ఎంత నిర్లక్ష్యంగా ఈ గ్రామ ప్రజలపైన చూపిస్తున్నది మనకి ఇప్పుడు కనబడుతూ ఉన్నది. ఈ గ్రామానికి వర్షాకాలం వస్తే వెళ్ళడానికి రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అంబులెన్స్ కూడా నడవడం పరిస్థితి ఇక్కడ మనకు ఉన్నటువంటిది. వర్షాకాలం వస్తే మొత్తం కూడా ఒర్రెలు నిండి విపరీతంగా పొర్లి పొగుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు దీనిపైన ఒక ప్రక్షాళన చేసి గ్రామానికి రోడ్డును నిర్మించాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువన సమైక్య డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క పాలకులకు మేము వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని కూడా. చౌదర్పల్లి గ్రామ శివారులోని దుబ్బ రాజేశ్వర ఆలయాన్ని కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామ శివారులోని దుబ్బ రాజేశ్వర ఆలయాన్ని శ్రావణ 2వ సోమవారం సందర్భంగా రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కుటుంబ సమేతంగా స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాజేశ్వర స్వామిని దర్శించుకుంటామన్నారు. చిన్నతనంలో మా నాన్నతో ఎడ్ల బండ్లపై వచ్చి ఇక్కడే వంట చేసుకుని భోజనాలు చేసేవారిమని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంత వాసులంతా ఆయురారోగ్యాలతో ఉండి పాడి పంటలు బాగా వచ్చి పంటలు బాగా పండాలని ఆ స్వామిని వేడుకున్నానని కోరుకున్నారు. 2వ శ్రావణ సోమవారం కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో మన దుబ్బరాజేశ్వర స్వామి ఆలయం దగ్గర మరి చాలామంది భక్తులు కూడా దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే సోమవారం అయినటువంటి ఈరోజు మరి దుబ్బరాజేశ్వర స్వామిని మరి దర్శించుకొని మరి పూజలు నిర్వహించడం జరిగింది. మరి దుబ్బరాజేశ్వర స్వామి దయ వలన మరి మా యొక్క దుబ్బాక ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, మంచి వర్షాలు పడి రైతులకు మంచి పంటలు పండాలని, అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి దుబ్బరాజేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దుబ్బరాజేశ్వర స్వామి గుడి చాలా పవిత్రమైంది. ఈ ప్రాంతంలో చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము అందరం కూడా మా నాయన గిట్ల ఉన్నప్పుడు బండ మీద వచ్చి వంటలు చేసుకొని తినిపోయేటోళ్ళము. చాలా కూడా దుబ్బరాజేశ్వర స్వామి ఆలయాన్ని మరి అభివృద్ధి యొక్క అవసరం ఎంతైనా ఉన్నది. మా ఎమ్మెల్యే గారు కూడా మా దుబ్బరాజేశ్వర స్వామి గుడి చాలా పవిత్రంగా భావిస్తాడు. మరి స్వర్గీయ రామలింగారెడ్డి గారు కానీ అది ఉంటున్న ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈ గుడి అభివృద్ధి చేయాలని చెప్పి నిత్యం కృషి చేస్తూ ఉన్నారు. మేము ఇంకా కూడా ఈ గుడిని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలు. పాకాల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుండి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. భారతదేశ పౌరులు తమ ఇళ్లలో తిరంగాను ఎగరవేయమని ప్రోత్సహించాలని, ప్రజలకు అవగాహన కలిగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోనే గ్రామ మండల స్థాయిలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులచే సిబ్బందితో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించామని పాకాల ఎంపీడీఓ శశిరేఖ, తహసీల్దార్ సంతోష్ సాయిలు పేర్కొన్నారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుండి పాకాల ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వరకు ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజల హృదయాల్లో దేశభక్తిని చాటి చెప్పడానికి, ఈ గొప్ప దేశాన్ని సృష్టించడంలో దోహదపడిన వారిని గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంతోష్ సాయి, ఎంపీడీఓ శశిరేఖలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఆగస్టు 15వ తేదీన గ్రామాలలోని ప్రతి ఇంటిపైన మన భారత జాతీయ త్రివర్ణ పతాకం ఎగరవేయాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో పౌరులు తమ ఇళ్లలో భారత జాతీయ జెండాను ఎగరవేయమని ప్రోత్సహించడానికి హర్ ఘర్ తిరంగా ప్రచారం ప్రారంభించబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రామ్మోహన్, ఏపీఓ ఆశారాణి, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.